ఇక బిగ్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా 100 మెడికల్ క్యాంపులను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం ప్రధాన ప్రాంతాల్లో 5 ఉచిత మెడికల్ క్యాంపులు చేపట్టింది. దీంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం బోదులబండ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బోదులబండ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంపుకు భారీ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా చిన్నలో వృద్ధులు అనేది లేకుండా చాలా వరకు గ్రామీణ ప్రాంత ప్రజలు కనుక వీళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వీళ్ళంతా కూడా వివిధ వ్యాధులతో అంటే సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ ఆధ్వర్యంతో పాటుగా వజ్ర హాస్పిటల్కి నేతృత్వం, మరోవైపున గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఒకవైపు నాగరాజు కావచ్చు, మరోవైపున కాజమియా కావచ్చు, వీళ్ళంతా సహకారంతో మొత్తానికైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపుకు చాలా వరకు స్పందన వస్తుంది. ప్రజలు మనం వీళ్ళ పేషెంట్ అడుగు చూద్దాం. అమ్మ, మీకు ఏమని చెప్పారు డాక్టర్ గారు? మీకు ఏ సమస్య వచ్చారు డాక్టర్ దగ్గరికి? కిడ్నీల సమస్య అండి. కిడ్నీల సమస్య మందులు ఇచ్చారు, కూసుమంచి రమ్మని చెప్పారు. అదే మందులు ఇచ్చారు. మా మందులు రోజు ఒకటి వేసుకోమని చెప్పారు. నొప్పులతో జ్వరం వస్తుంది, చూంచుకుందామని వచ్చిన ఇచ్చారు. ఉన్నాయి చూసుకోవచ్చు. చాలా వరకు కూడా మందులు ఇట్లా ఇచ్చుకుంటూ చాలా వరకు కూడా పేషెంట్లకు అంటే విలువైన మందులు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి మరలా చికాకు లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క మందులు ఇట్లా ఇచ్చు ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున పేషెంట్స్ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం. అమ్మ, నీకు ఏమని చెప్పారు డాక్టర్? నీకు అసలు ఏమని వచ్చింది? ఇక్కడ కాలు చేతులు బాగా గుంజని వచ్చినండి. మందులు ఇచ్చింది డాక్టర్ గారు, తగ్గుద్దండు. కళ్ళకి సుక్కడాలు వచ్చినాయి, ఆపరేషన్ చేయించుకోవాలండు. కొన్ని రోజులు జోడు బాగుంటాయని 600 ఇద్దామండి. దస్తగిరి. ఏమైంది మీకు? బీపీ షుగర్ కంట్రోల్ అవుతారు. ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఫ్రీ మందులు ఇస్తున్నారు, మందులు చూస్తున్నారు, ఎట్లా ఉంది? బాగుంది. నెలలు ఇస్తే మాకు అందరికీ మంచిదండి. కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, కంటి అన్ని మందులు ఇస్తున్నారు మంచిగానే. మందులు కూడా ఇచ్చారు. వారం రోజులు ఇస్తే తగ్గుంటే మన పుసి మంచి రావంటారు. మాకు జ్వరం, గ్యాస్ ఫామ్ బాగా అవుతుంది. దానికి తగ్గట్టు టాబ్లెట్లు ఇచ్చారు, మంచిగా చూస్తున్నారు. ఏమన్నారు డాక్టర్ గారు? వాళ్ళకి సమాధానం మంచిగా చెప్తున్నారు. మంచిగా చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ క్యాంప్? చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. చాలా మంచిగా చూస్తున్నారు. మీకేమైంది? ఇక్కడ మంచిగా చూసారండి. కళ్ళు నాకు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేయాలన్నారా? ఏమైందండి? కళ్ళు కనపట్లేదు, పూత వచ్చిందా? కళ్ళు కనపట్ల పూత వచ్చింది, ఆపరేషన్ చేయాలంటుంది. ఇంతకుముందు లేదా సమస్య గుర్తుంచుకున్నా? మరి అది చూసుకున్నా కానీ మందులు వాడినా తగ్గలేదు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పన్నారా? మరి ఎంత అవుతుంది ఖర్చు? 3,000 అంటారు సార్. చూసుకోవచ్చు. చాలా వరకు కూడా అంటే ఒక ఆపరేషన్ ఖర్చు సుమారు 15,000 నుంచి 20,000 రూపాయలకి అయ్యేటువంటి ఖర్చుని బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ కేవలం 3,000 రూపాయలు మొత్తం ఖర్చులు అంటే మెడిసిన్స్ ఖర్చు, టెస్టుల ఖర్చులు, ఆప్థమాలజిస్ట్కి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా ఆ 3,000 రూపాయల ప్యాకేజీలోనే వాళ్ళకి తీసుకునే విధంగా హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. ఇట్లా గ్రామీణ ప్రాంత యువత చాలా వరకు వ్యవసాయ పనులు చేసుకుంటూ వివిధ రకాల ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కువ దృష్టి సారించలేకపోవడం, తర్వాత ఏదో ఇలాంటి క్యాంపులు పెట్టినప్పుడు కూడా పెద్ద స్పందన ఉండదు. కానీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు ఒక మందులు ఉచితం, మరోవైపున క్వాలిటీ వైద్యం అందించే విధంగా డాక్టర్లు ముందుకు రావడం, స్వచ్ఛందంగానే వాళ్ళు ఎలాంటి శస్త్రచికిత్స చేసినా సరే వాటికి ఫ్రీగా చేసుకుంటూ మరికొన్ని విలువైనటువంటి ఖరీదైనటువంటి శస్త్రచికిత్సలకు వాటికి చాలా వరకు వాళ్ళకి ఆ మెడిసిన్స్కి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకొని వాళ్ళకి సేవలు అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.